जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించారు సిబిఐ అధికారులు. దీంతో సిబిఐ కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీగా ఆయేషా తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు వెళ్తున్నాయి. సో మనం చూడొచ్చు విజువల్స్లో ఆయేషా మీరా అంత్యక్రియల కోసం, అంటే ఆయేషా మీరా కొన్ని అవశేషాలు మళ్ళీ పరీక్షల కోసం ఏవైతే మళ్ళీ తవ్వి తీశారో మళ్ళీ వాటికి ఇప్పుడు అంతిమ సంస్కారాలు మళ్ళీ నిర్వహించబోతున్నారు. ఆయేషా మీరా అవశేషాలని పేరెంట్స్కి అప్పగించారు. సో ప్రజా సంఘాలతో కలిసి ఆ పేరెంట్స్ అందరూ అక్కడ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆయేషా మీరా అవశేషాలని తల్లిదండ్రులకు అప్పగించారు సిబిఐ అధికారులు. దీంతో సిబిఐ కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాం. సో ఆయేషా మీరాకు అన్యాయం జరిగింది. ఆయేషా మీరాకు ఎవరైతే ఇటువంటి పరిస్థితి కల్పించారో వాళ్ళని పట్టుకోవడంలో ఈ చట్టాలు ఫెయిల్ అయ్యాయంటూ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ర్యాలీ కూడా తీస్తున్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులతో పాటుగా ప్రజా సంఘాలు, న్యాయవాదులందరూ కలిసి వెళుతూ ఉన్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఎంతసేపట్లో ఆయేషా మీరా అంత్యక్రియలు, అంటే ఆ అవశేషాలకు మళ్ళీ అంత్యక్రియలు ఎంతసేపట్లో చేయబోతున్నారు? మరికొద్దిసేపట్లోనే ఇప్పుడే ఆయేషా మీరా అవశేషాలను తీసుకొని విజయవాడ ఏసీబీ న్యాయస్థానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చారు. అంబేద్కర్ బొమ్మ వద్ద నివాళులు అర్పించాలని చెప్పి భావించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు వద్దే ఉండి గేట్ నుంచి గేటు వైపుకే వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటమే ప్రజా సంఘాలు, అలాగే ఆయేషా మీరా అవశేషాలు, ఆ తల్లిదండ్రులు, సన్నిహితులు కూడా తెనాలికి బయలుదేరి వెళ్ళారు. సరిగ్గా 2 గంటల సమయంలో, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయేషా మీరాకి సంబంధించి కూడా ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ముస్లిం పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి మధ్యాహ్నం 12:30 నుంచి 1:30, 2 వరకు కూడా వారు నవాజు ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నవాజు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అంటే దాదాపుగా 1:30 తర్వాత నవాజ్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సో నవాజ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 గంటల సమయంలో కబరిస్తాన్ ఏరియాకి సంబంధించి కూడా ఇప్పటికే ఆయేషా మీరా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం, అంటే సిబిఐ ఏసీబీ ఒకటే కాబట్టి సిబిఐ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో కూడా ఆయేషా మీరా అవశేషాలను కూడా తెనాలికి తరలించారు. మరికొద్దిసేపట్లోనే తెనాలి, అంటే 1-1:30 మధ్యలో తెనాలికి చేరుకుంటాయి. అక్కడి నుంచి సరిగ్గా 2 గంటల నుంచి కూడా అంత్యక్రియలకు సంబంధించి నిర్వహణ జరుగుతుంది. 3 గంటల కల్లా ఈ టోటల్ వ్యవహారాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే 19 సంవత్సరాల నిర్విరామ పోరాటం చేసినప్పటికీ ఏమాత్రం కూడా ఫలితం దక్కలేదని చెప్పి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తప్పు ఎవరు చేశారో, దోషులు ఎవరో కూడా కళ్ళ ముందే మనందరికీ కనిపిస్తున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ప్రజా సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 19 సంవత్సరాల పోరాటం తర్వాత సాక్ష్యాలు, ఆధారాలు లేవని చెప్పి సిబిఐ చేతులు వెత్తేయటం పట్ల కూడా ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ర్యాలీలో న్యాయవాదులు కనిపిస్తున్నారు, ప్రజా సంఘాల నాయకులు కనిపిస్తున్నారు, కొన్ని ప్లకార్డులు పట్టుకొని కూడా ర్యాలీలో పాల్గొంటున్నారు. సో ఏంటి వాళ్ళు ఇప్పటికీ, అంటే ఏమంటారు వాళ్ళు, ఎటువంటి స్లోగన్స్ ఇస్తున్నారు? ఆయేషా మీరాకు జరిగినటువంటి అన్యాయం గురించి అక్కడ ఆ పట్టణంలో స్థానికులు కావచ్చు, ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏమంటారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా? ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఆయేషా మీరా హత్య కేసులో వారు దాదాపుగా చాలామంది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, ఆయేషా మీరాకి సంబంధించిన పోరాట కమిటీ సభ్యులు కూడా ప్లకార్డులు పట్టుకున్నారు. ఆయేషా మీరా హత్య కేసులో నిందితులని పట్టుకొని, ఎవరైతే దోషులు ఉన్నారో వారిని పట్టుకొని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కానీ నిందితులను పట్టుకోకపోగా, వారిని శిక్షించకపోగా ఆమె అవశేషాలని 19 సంవత్సరాల తర్వాత మాకు అప్పగించడం సిగ్గుచేటు అని చెప్పి కూడా ప్లకార్డులని పెట్టిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే 2007 డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సంచలనంగా మారిన ఆయేషా మీరా హత్య కేసు విజయవాడ పరిధిలో ఇబ్రహీంపట్నంలో లిమ్రా కాలేజీలో ఆమె చదువుతుంది, బీఫార్మసీ విద్యార్థి. ఆ తర్వాత అక్కడే ఒక ప్రైవేటు హాస్టల్లో ఆమె స్టూడెంట్గా ఉంటూ చదువుకుంటున్న నేపథ్యం జరిగింది. ఏదైతే డిసెంబరు 2007లో జరిగిన ఈ పరిణామానికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రి
11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగిన పరిణామాలన్నిటినీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి, నిజాలను నిగ్గు తీర్చాలి. అప్పటి సిపిగా ఉన్న సివి ఆనంద్ దగ్గర నుంచి బిగిన్ చేసుకొని పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి సిఐ, ఎస్ఐ, డిఎస్పి, అలాగే దాదాపుగా 7 సంవత్సరాలుగా విచారణ పేరుతో కాలయాపన చేసి రెండోసారి రీపోస్ట్ మార్టం చేసినప్పటికీ సిబిఐ నిజాలను నిగ్గు తేల్చని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సిబిఐ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు తెనాలి వచ్చి మరి తమకి తమ కుటుంబానికి న్యాయం చేస్తాను, అయేషా మేరా హత్య కేసులో నిందితులకి కఠిన శిక్ష పడే విధంగా చేస్తానని చెప్పి నాడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన చేతిలో చట్టం ఉంది, అధికారం ఉంది. బాధిత కుటుంబానికి మాకు న్యాయం చేయాలనేది అయేషా మేరా తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 19 సంవత్సరాలుగా నిర్విరామంగా పోరాడాము, ఇంకా పోరాడే శక్తి, ఓపిక తమ వద్ద లేదు. సో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణకు ఆదేశించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి తమకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇంకా కోర్టు చుట్టూ తిరిగే ఓపిక, శక్తి, సామర్థ్యం, ఆర్థిక స్తోమత తమ వద్ద లేదు. గడిచిన 3-4 నెలల కాలంగా ఏసీబీ కోర్టు అంటే హైకోర్టు అంటారు, హైకోర్టు అంటే సుప్రీంకోర్టు అంటారు, సుప్రీంకోర్టు అంటే సిబిఐ అంటారు, సిబిఐ అంటే విజయవాడ, ఇట్లా రకరకాలుగా అదే సినిమా మాదిరిగా అక్కడికి అక్కడికి తమని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి తిప్పి హింసించారు. కానీ న్యాయం జరుగుద్దనే ఆశతో ఏ రోజుకు ఆ రోజు వారు చెప్పిన వాటన్నిటికీ తల వంచి అక్కడి నుంచి అక్కడ తిరిగాము. కానీ అంతిమంగా ఈ నెల 20వ తేదీన ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి సిబిఐ కోర్టుకు తెలపడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయేషా మేర అవశేషాలను తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణాతీతంగా చెప్పాలి. నిజంగా తండ్రి తల్లి అయితే మాత్రం ఆ బాక్స్ని ఎవరు పట్టుకోవద్దు, నా కుమార్తెను ఎవరు తాకవద్దు, కనీసం న్యాయం ధర్మం చేయలేని పరిస్థితిలో మన వ్యవస్థ, మన సమాజం ఉన్నది. ఇటువంటి విధానాన్ని భవిష్యత్తులో సమీప తరాలు చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వారైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే వారు తెనాలి సంబంధించి కూడా అయేషా మేర అవశేషాలు తెనాలికి చేరుకుంటాయి. మధ్యాహ్నం సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇటు విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నుంచి తెనాలి వెళ్లే వరకు కూడా పోలీస్ ఎస్కార్డు మధ్య ప్రత్యేక అంబులెన్స్ని, పోలీస్ ఎస్కార్డు, అలాగే ఆ తల్లిదండ్రులకు సంబంధించి మరొక వాహనాన్ని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం కూడా కేటాయించడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకల్లా మొత్తం ఈ వ్యవహారం కూడా పూర్తయ్యే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిబిఐ ఐఓ నేతృత్వంలో ఈ వ్యవహారం మొత్తం కొనసాగాలి, మొత్తం వీడియో రికార్డింగ్ చేసి తమ ఎదుట ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కూడా సిబిఐ న్యాయస్థానం ఆదేశించింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. అయేషా మీరా అవశేషాలని తల్లిదండ్రులకు అప్పగించారు. సో ఆ అవశేషాలతో ర్యాలీగా వెళ్తున్నారు. ఆ ర్యాలీలో చాలామంది అయేషాకు సపోర్టుగా వచ్చారు. అయేషాకు న్యాయం చేయలేదు, అయేషాకు అన్యాయం జరిగింది అంటూ వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. మనం చూస్తున్నాం న్యాయవాదులు, తర్వాత చాలా వరకు ప్రజా సంఘాల నాయకులు కూడా ఆ ర్యాలీలో పాల్గొని వెళ్తున్నారు. కొద్దిసేపట్లో తెనాలిలోని చెంచుపెంటలో మధ్యాహ్నం 2 గంటల ఆ సమయంలో 2-3 గంటల సమయంలో చెంచుపెంటలోని కబరస్థాన్లో అయేషా మీరా అవశేషాలకు అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయి. సో తెనాలిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అయేషా మీరా తల్లి ఏం మాట్లాడారో, అవశేషాలు తీసుకున్న తర్వాత అయేషా మీరా తల్లి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వన్స్ ఖననం చేసిన తర్వాత బాడీని పైకి తీయకూడదు మా మతాచార ప్రకారంగా. కానీ సిబిఐ డిఎస్పి స్వామి గారు హైకోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి మా పాప ప్రాపర్టీస్ తీసుకోవటం జరిగింది. 2019 డిసెంబర్ 14ని తీశారు. 10 రోజుల్లో మీకు ప్రాపర్టీని ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. అయితే మేము 5 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉంది, సిబిఐ ఏమీ చేయలే, కామ్గా కూర్చున్నారు. మేము మళ్ళీ హైకోర్టులో మా లాయర్ గారు అయినటువంటి పిచ్చుకల శ్రీనివాసరావు గారు మళ్ళీ పిటిషన్ వేసి 5 ఏళ్ళైనా కూడా సిబిఐ ఏమీ తేల్చటం లేదని పిటిషన్ ఇస్తే అప్పుడు మా పాప ప్రాపర్టీస్ కోసం గత 7 ఏళ్ల నుంచి మేము తిరగటం జరిగిందండి హైకోర్టులో. వాళ్ళు తర్వాత హైకోర్టులో ఏం చేశారంటే 7 సీల్డ్ కవర్ని అప్పగించి అప్పుడు మా పాప ప్రాపర్టీస్ని కూడా, బాడీ పార్ట్స్ని కూడా హైకోర్టులో పెట్టారు. మేము హైకోర్టు వాళ్ళని అడిగితే సిబిఐ కోర్టుకి వెళ్ళండి అన్నారు. సిబిఐ కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇలా గత 3 నెలల నుంచి తిప్పి చివరికి నిన్న 18వ తారీఖు ఫిబ్రవరి 18వ తేదీన సిబిఐ కోర్టుకి హాజరైతే మీరు ఇప్పివ్వడం అంటే మీ చేతికి అందిస్తామన్నారు. చేతికి ఇచ్చేది ఏంటండి? వాళ్ళు ఏమని చెప్పారు? 10 రోజుల్లో ఇస్తామని చెప్పి 7 సంవత్సరాలు చేశారు. అంటే ఇక్కడ న్యాయం జరిగిందని అర్థమా? సమాధి అయిపోయింది. రైట్, శివ లైవ్లో ఉన్నారు. రైట్ శివ, అయేషా మీరా తల్లి మాట్లాడింది మనం చూసాం.
ఒక 10 రోజుల్లో మళ్ళీ ఆ బాడీ పార్ట్స్ మళ్ళీ ఇస్తామని చెప్పారు, కానీ 7 సంవత్సరాలు ఫైట్ చేస్తే కానీ ఇప్పుడు మాకు ఇవ్వలేదు అని. సో ఇన్ని సంవత్సరాల ఆలస్యం అనేది ఎందుకు జరిగింది? ఆ లీగల్ ప్రొసీజర్లో ఎందుకు ఇంత ఇబ్బంది ఎదుర్కొన్నారు తల్లిదండ్రులు? రైట్ రాజేష్, మొత్తమే చూసుకుంటే 2019 సమయంలో సిబిఐకి కేసుని అప్పగిస్తూ కూడా అప్పటి ప్రభుత్వం, అంటే అంతకుముందు పోలీసులు, ఆ తర్వాత సిట్టు, ఆ తర్వాత సిబిఐ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసింది. 2019లో సిబిఐ ఈ కేసుని రీఓపెన్ చేయడం జరిగింది. సిబిఐ డిఎస్పీ స్వామి నేతృత్వంలో ఈ వ్యవహారం మొత్తం కూడా కొనసాగింది. అయితే ఏదైతే అయేషా మేరాకి సంబంధించి 2019లో రీపోస్ట్ మార్టం చేశారు, వాస్తవానికి ముస్లిం సాంప్రదాయ ప్రకారం, ముస్లింకు సంబంధించిన దాని ప్రకారం కూడా రెండోసారి రీపోస్ట్ మార్టం చేయటం కానీ, ఒకసారి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తర్వాత తిరిగి ఓపెన్ చేసే పరిస్థితి ముస్లిం సాంప్రదాయంలో ఉండదు. కానీ అయేషా మేరా తల్లిదండ్రులు ఆ ముస్లిం పెద్దల్ని కావచ్చు, ఆ కుటుంబ సభ్యుల్ని కావచ్చు, వారందరినీ వేడుకున్న తర్వాత రెండోసారి పోస్ట్ మార్టానికి అనుమతి తీసుకున్నారు మత పెద్దల తర్వాత. ఆ రోజు 2019లో రీపోస్ట్ మార్టానికి అనుమతి ఇచ్చి కేవలం 10 రోజుల్లోనే అవశేషాలను తిరిగి అప్పగిస్తామని చెప్పి సిబిఐ చెప్పింది. ఆ తర్వాత హైదరాబాద్లో ల్యాబ్ కంటూ, చెన్నై ల్యాబ్ కంటూ, ఢిల్లీ ల్యాబ్ కంటూ విచారణ సాగిస్తున్నామంటూ కూడా రకరకాల కాలయాపనలు చేసి విచారణ పేరుతో అప్పటి అధికారులని, ఇప్పటి అధికారులని, తల్లిదండ్రులని, అప్పుడు కేసులో ఉన్న వారిని, అలాగే హాస్టల్ సిబ్బందిని, కళాశాల యాజమాన్యం దాదాపుగా 7 సంవత్సరాల పాటు నిర్విరామంగా విచారణ చేస్తూనే ఉంది. ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి ఒక్క సాక్ష్య ఆధారాలను కూడా సిబిఐ సేకరించలేకపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 3-4 నెలల తర్వాత కూడా, 3-4 నెలల నుంచి కూడా తమ కుమార్తె అవశేషాలని తమకు అప్పగించాలి, ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో సిబిఐ ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ని తమకు అందచేయాలని చెప్పి 4 నెలలుగా అయేషా మేరా తల్లిదండ్రులు ఇటు హైకోర్టులో కావచ్చు, ఇటు విజయవాడ సిబిఐ కోర్టులో కూడా నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు. కానీ నేటికి కూడా ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని ఇప్పటికి కూడా ఆ తల్లిదండ్రులకు అందజేయలేదు. కానీ ఈరోజు ఈ నెల 18వ తేదీన అవశేషాలని అందజేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని అవశేషాలు మేమే వెళ్ళి తెచ్చుకోవడం ఏంటి అని చెప్పి కూడా తల్లిదండ్రులు మరొకసారి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 20వ తేదీన విజయవాడ ఏసీబీ సిబిఐ న్యాయస్థానం అయేషా మేరా అవశేషాలని సిబిఐ పూర్తి స్థాయిలో వారికి తీసుకెళ్ళి అప్పచెప్పాలి, అది కూడా కోర్టు సమక్షంలో జరగాలి, విత్ సీసీ ఫుటేజ్, అంటే వీడియో రికార్డ్ చేయాలి, అంత్యక్రియలు కూడా సిబిఐ ఐఓ ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈరోజు 27వ తేదీ శుక్రవారం ఈరోజు ఆమె అయేషా మేరా అంత్యక్రియలు నిర్వహించాలి. ఉదయం 10 గంటలకల్లా అయేషా మేరా కేసు సంబంధించిన ఐఓ, ఆమె తల్లిదండ్రులు, ఆమె తరపు న్యాయవాదులు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం 10 గంటలకి అయేషా మేరా తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు విజయవాడ సిబిఐ న్యాయస్థానానికి చేరుకున్న తర్వాత 11:30 సమయంలో కూడా సిబిఐ న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కసారిగా 19 సంవత్సరాలుగా ఎందుకోసమైతే పోరాడుతున్నామో ఆ పోరాటానికి న్యాయం జరగకపోగా తమ కుమార్తె అవశేషాలని, నిజంగా ఏ తల్లిదండ్రి కూడా ఆ కుమారుడు కానీ కుమార్తెకి సంబంధించిన అవశేషాలను తీసుకోవాలంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. కానీ న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట అవశేషాలని వారికి ఒక బాక్స్లో పెట్టి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వచ్చిందారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ప్రత్యేక వాహనంలో తెనాలికి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. అయేషా మీరా కేసులో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆమె అవశేషాలని సిబిఐ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. రీపోస్ట్ మార్టం కోసం సేకరించిన ఈ అవశేషాలను తిరిగి ఇవ్వడంలో జాప్యం జరగడంతో తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాధారాలు లభించకపోవడంతో కేసును కొట్టేసిన కోర్టు అవశేషాలను అప్పగించాలని ఆదేశించింది. దీంతో సిబిఐ కోర్టు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నేడు తెనాలిలోని కబరస్థాన్లో అయేషా మీరా అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. అయేషా అంత్యక్రియలకు సంబంధించి తెనాలిలో కబరస్థాన్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ప్రస్తుతం నేను తెనాలిలోని చెంచుపేటలో ఉన్నటువంటి ఈద్గా వద్ద ఉన్నాను. ఈరోజు ఇక్కడ అయేషా మీరాకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఇక్కడ జరగబోతున్నాయి. ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఆ సిబిఐ గతంలో 2019లో అయేషా మీరాకు సంబంధించిన కేసు దర్యాప్తుకు సంబంధించి ఆమె అవశేషాలను ఇక్కడి నుంచి సేకరించారు. అయితే ఇప్పుడు కేసు కొట్టేసిన నేపథ్యంలో ఏవైతే అయేషా మీరాకు సంబంధించిన అవశేషాలను తల్లిదండ్రులకు తిరిగి అప్పగించాలని ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే అటు అయేషా మీరా తల్లిదండ్రులు, అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా సిబిఐ కోర్టుకు వెళ్ళారు.
వెళ్ళారు. అక్కడి నుంచి కూడా ర్యాలీగా ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలను తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేయబోతున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఏదైతే మీకు కబ్రస్థాన్ కనిపిస్తుందో అక్కడ ఈ ప్రాంతంలోనే గతంలో ఆయేషా మీరాకు సంబంధించి ఇక్కడ ఖననం చేశారు. వారి మత ఆచారాల ప్రకారం ఇక్కడ ఖననం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈరోజు అంటే గతంలో 2018 తర్వాత ఆ కేసును సిబిఐకు అప్పగించింది హైకోర్టు. అప్పుడు ఆయేషా మీరా తల్లిదండ్రులు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు కేసును సిబిఐకు అప్పగించింది. సిబిఐ 2018 డిసెంబర్లో కేసును టేకప్ చేసింది. అప్పటి నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించింది. అయితే దర్యాప్తులో భాగంగా రెండోసారి ఆయేషా మీరాకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి సిబిఐ భావించింది. అప్పుడు ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలను ఎక్కడి నుంచి కూడా ఆయేషా మీరాకు ఖబర్ అంటారు. ఖబర్ నుంచి ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలను సిబిఐ సేకరించింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించలేదు. తల్లిదండ్రులు తమ కుమార్తెకు కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ ఎటువంటి పురోగతి లేదు, సాక్ష్యాధారాలు లేవని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా 10 రోజుల్లో ఆ అవశేషాలు తిరిగి ఇస్తామని చెప్పి తీసుకెళ్ళినటువంటి సిబిఐ ఇప్పటివరకు తమకు అవశేషాలు ఇవ్వలేదు, తమ కుమార్తె అవశేషాలు ఇవ్వలేదని ఆయేషా తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కేసును కొట్టేసిన నేపథ్యంలో ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడ సిబిఐ కోర్టు నుంచి కూడా ఆయేషా మీరా అవశేషాలను తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేయబోతున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద మా కెమెరా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఏదైతే గతంలో ఆయేషా మీరాకు సంబంధించిన ఖబర్ సమాధి ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ ఇప్పుడు తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం అక్కడ పనులను కూడా పరిశీలించారు. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలను తిరిగి ఇదే ప్రాంతంలో ఆయేషా మీరా సమాధిలో ఖననం చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అటు అధికారులు చేసిన పరిస్థితి. సిబిఐ కోర్టు దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఇప్పటికటు ఆయేషా మీరా తల్లిదండ్రులు సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. అటు అధికారులు కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి గుర్తింపు పంచనామా పూర్తయిన తర్వాత ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా ఈ అవశేషాలను తీసుకొస్తారు. ఈరోజు మధ్యాహ్నం 1:02 ఆ ప్రాంతంలో ఆయేషా మీరాకు సంబంధించి ఇక్కడ అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లోనే ఇక్కడికి ఆయేషా మీరాకు సంబంధించిన అవశేషాలు చేరుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికైతే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇబ్బంది లేకుండా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వలితో మనీ బిగ్ టీవీ తెనాలి నుంచి.